ఇప్పుడు ఏపీ హిస్టరీకి సంబంధించి ఏపీ హిస్టరీకి సంబంధించి శాతవాహనులు అనే రాజ్యాల గురించి సామ్రాజ్యం గురించి మనం నేర్చుకుందాం. శాతవాహనులు ఏపీ హిస్టరీ మనకి త్వరలో నెక్స్ట్ 2026 జనవరి 6 ఫిబ్రవరి మార్చి ఈ 3 నెలల్లో మనకి ఏబిపిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వడం రెడీగా ఉంది. కాబట్టి దీంట్లో భాగంగా ఏపీ హిస్టరీ అనేది గ్రూప్ 2లో అయితే 75 మార్క్స్కి, అలాగే గ్రూప్ 1లో అయితే 50 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. 75 మార్క్స్ ఏపీ హిస్టరీ అనేది మెయిన్ స్కోరింగ్ పోర్షన్ ఇది. దీంట్లో మనం 1 by 1 కంప్లీట్ సిలబస్ని మన ఛానల్లో పూర్తిగా కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. మీకు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మనం ఏపీ హిస్టరీని సిలబస్గా మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఉంటాయి అనేది మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే, సిలబస్ పరంగా దీంట్లో ఏముంటాయి అని తెలుసుకోవాలనుకుంటే, శాతవాహనులు మొదటిగా మనకి ఉంటుంది. దీని నుంచి అరౌండ్ మనకి 10 to 15 మార్క్స్ అనేవి మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10 to 15 మార్క్స్ అనేవి. ఓకేనా? ఏపీ హిస్టరీలో శాతవాహనుల నుంచి 10 to 15 మార్క్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు కూడా మనకి వస్తున్నాయి దీని నుంచి. కాకపోతే డే బై డే ఎగ్జామ్ జరిగినప్పుడు దీంట్లో కాంప్లెక్సిటీ పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ బుక్స్ నుంచి రెఫరెన్స్ ఎక్కడి నుంచి బిట్లు తెస్తున్నారు. సో మనం రెఫర్ చేయవలసింది చాలా ఉంటాయి. బిఎస్ హనుమంతరావు నుంచి మొదలుపెట్టి ఇంకా స్టాండర్డ్ లోకల్ కొన్ని అదర్స్ మనకి ఏవైతే ఉన్నాయి మనం ఇంకా చూడవలసి ఉంటుంది. కొన్ని బుక్ని రెఫర్ చేసి అన్నింటి నుంచి కూడా మనం క్రోడీకరించి మన క్లాసెస్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి క్లాస్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్తో సైతంగా ఈ క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం చూస్తే శాతవాహనులు అయిన తర్వాత ఇక్ష్వాకులు ఇంపార్టెంట్. నెక్స్ట్ పెద్ద చాప్టర్ ఇక్ష్వాకులు, ఒక స్మాల్ చాప్టర్. శాతవాహనులు అనేది ఒక పెద్ద బిగ్ చాప్టర్. తర్వాత ఇక్ష్వాకులు ఉన్నది. అలాగే తర్వాత మనకి వేంగి చాళుక్యులు ఒక వన్ ఆఫ్ ద బిగ్ చాప్టర్. వేంగి చాళుక్యులు వన్ ఆఫ్ ద బిగ్ చాప్టర్. తర్వాత రెడ్డి రాజులు స్మాల్ చాప్టర్ వచ్చేది. ఒక రెడ్డి రాజులు ఉన్నారు. అలాగే మనకి విజయనగర సామ్రాజ్యం కూడా మనం ఏపీని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇండియన్ హిస్టరీలో ఉంటుంది. కానీ ఇక్కడ అంత డీటెయిల్గా చదవము. విజయనగర సామ్రాజ్యం ఏపీని దృష్టిలో పెట్టుకొని మనం సదరన్ స్టేట్స్ మనకి కర్ణాటక, తెలుగు స్టేట్లు పాలించారు కాబట్టి విజయనగర సామ్రాజ్యం గురించి క్లియర్గా మనకి సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది డీప్గా వెళ్తున్నాడు విజయనగర సామ్రాజ్యం కూడా. అలాగే బహుమని సామ్రాజ్యం, ఇక్కడ కూడా బహమన్లు. అలాగే ఇక స్మాల్ కింగ్డమ్ నాయకర్స్ అవి ఉన్నాయి. చిన్న చిన్న స్మాల్ టాపిక్స్ అవి మనకు పెద్ద అవి కూడా కవర్ చేస్తాం. ఈ మెయిన్ చాప్టర్స్ ఏన్షియంట్ మీడివల్ నుంచి ఏన్షియంట్ వరకు చూస్తే ఇక్ష్వాకులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, వేంగి చాళుక్యులు చూసుకుంటే రెడ్డి రాజులు మనకి మీడియాలోకి వచ్చేస్తారు. విజయనగర సామ్రాజ్యం, బహమన్లు మీడియాలో హిస్టరీలోకి వచ్చేస్తారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి మోడర్న్ హిస్టరీ నుంచి ఆంధ్రాలో యూరోపియన్ రాక అనేది ఉంటుంది. ఆంధ్రాలో యూరోపియన్లు ఎప్పుడు ఎంటర్ అయ్యారు అనే దానిపైన మనకి క్లియర్గా ఉంటుంది. ఆంధ్రాలో యూరోపియన్ల రాక అనేది. ఆ తర్వాత మనకి యూరోపియన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే వాళ్ళు చేసిన యుద్ధాలు, బొబ్బిలి యుద్ధం లాంటివి అన్నీ కూడా ఉన్నాయి కదా. ఆ యుద్ధాలు ఆంధ్రాలో బ్రిటిష్ వాళ్ళు చేసిన యుద్ధాలు అన్ని చదువుకోవాల్సి ఉంటుంది. చాలా కీలకంగా ప్రతిదాని నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. డీప్గా చదవాలి ఇవి. అలాగే తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం. ఆంధ్రాలో సహాయ నిరాకరణ ఉద్యమం మన ఇండియన్ హిస్టరీలో చదివింది కాకుండా ఆంధ్రాలో సహాయ నిరాకరణ ఉద్యమం చదవాలి. ఆ తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్. ఆంధ్రాలో క్విట్ ఇండియా మూవ్మెంట్. అలాగే ఆంధ్రాలో సహాయ నిరాకరణ ఉద్యమం, ఆంధ్రాలో వందే మాతర ఉద్యమం, ఆంధ్రాలో యూరోపియన్ రాక వందే మాతర ఉద్యమం కూడా. వందే మాతర ఉద్యమం నుంచి మొదలుపెట్టి వందే మాతర ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఈ 3 చదివిన తర్వాత మొత్తం క్లియర్ అయిపోయింది. ఆంధ్రాలో జరిగిన ఉద్యమాలు, ప్రత్యేకమైన కొన్ని ఉద్యమాలు ఉన్నాయి. ఆ ఉద్యమాలు ప్రత్యేకంగా మనం చదివి వీటిలో భాగంగా చదవాల్సి ఉంటుంది. ఇది ఒక యూనిట్, 3rd యూనిట్లో అయిపోతే మనకి ఇక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, దాని ఆవశ్యకత గురించి జరిగిన ఆంధ్ర మహాసభలు, వీటి ఆవశ్యకతలన్నింటినీ కూడా ఒక యూనిట్గా చదువుతాం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పరిస్థితుల్ని కూడా మనం
ఇందులో సిలబస్లో చదువుతాం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి కావాల్సిన పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఎటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కాదు మన 2014 వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పరిస్థితుల్లో 1953లో మనకి ఏర్పడింది అనే దానిపైన 1956లో ఏర్పడింది అనే దానిపైన కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తమిళనాడు నుంచి. అలాగే 1956 వచ్చి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మధ్య అయ్యి దీనిపైన అక్కడ లాస్ట్ యూనిట్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో కాంప్లికేట్ చెప్పాలంటే ఈ ఏన్షియన్ పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం చాలా డీప్గా చదవాలి. ఇది అంత న్యూగా ఉంటుంది కానీ ఇక్కడ స్కోరింగ్ కూడా ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఓకేనా. ఈ శాతవాహనులు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ని పాలించిన ఫస్ట్ పెద్ద వంశం ఇదంటే శాతవాహనులు. అందువల్ల ఇక్కడ శాతవాహనం నుంచి మనం మొదలు పెడతాం. అంతకు ముందర ఉన్న ఎవరైతే ఉన్నారో నాగులు, పులిందలు, ముదుబలు, ఆంధ్రులు అలా కొంతమంది ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించారనేసి ఉన్నది. వాళ్ళ గురించి పూర్తి సమాచారం లేదు కాబట్టి తర్వాత మనకు వచ్చిన వాళ్ళు శాతవాహనుల గురించి పూర్తి సమాచారం ఉంది. ఈ శాతవాహనులు సౌత్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రము, అటు మహారాష్ట్ర, కర్ణాటక, అటు నార్త్ ఇండియా వరకు కూడా వీళ్ళు పరిపాలించడం జరిగింది. అందువల్ల వీళ్ళ చరిత్ర మనం క్లియర్గా ఇక్కడ ఇది ఒక పెద్ద వంశం, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పెద్ద వంశం అని చెప్పాలి. ఓకే. అందువల్ల ఇది క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు కూడా పరిపాలన సాగింది అనేసి ఆధారాలు మనకు ఉన్నాయి, జరుగుతున్నాయి. 300 BC నుంచి 200 BC వరకు కూడా అంటే క్రీస్తు పుట్టిన 200 AC వరకు కూడా 300 BC నుంచి 200 AC వరకు కూడా ఆఫ్టర్ క్రీస్తు కూడా మనకి ఆధారాలు దొరుకుతున్నాయి ఇక్కడ. అందువల్ల ఈ వేళ కాలం ఇంత ఉందంటున్నారు. 300 BC నుంచి 200 AC వరకు ఉన్నదని వివిధ చరిత్రకారులు వివిధ సంవత్సరాలు మనం మెన్షన్ చేయడం జరిగింది. రఫ్గా వీళ్ళు దొరికిన మనకి ఏ ఆధారాన్ని పెట్టుకొని శాతవాహనుల చరిత్ర ఇంత ఘనంగా ఉందని మనం చెప్పగలుగుతున్నాము అని అంటే ఏ పరిపాలనకైనా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కత్తులతో గౌతమ బుద్ధ శాతకర్ణి ఏ విధంగా యుద్ధాలు చేశాడు, ఎక్కడ ఏం చేయడు, ఇవన్నీ వాటన్నింటికన్నా మెయిన్గా మనకు వచ్చేది మనకి వీళ్ళకి ఆధారాలు ఏమిటి, ఒక చరిత్రకి వీళ్ళ యొక్క ఈ రాజవంశానికి ఉన్న ఆధారాలు ఏమిటి, శాసనాలు ఉంటాయి, గ్రంథాలు అంటే అది సాహిత్యం ఇండియన్ ఉంటాయి, గ్రంథాలు సాహిత్య గ్రంథాలు ఉంటాయి, అది వెస్టర్న్ అంటే ఫారినర్ ట్రావెల్స్ ద్వారా వచ్చిన గ్రంథాలు కొన్ని ఆధారాలు దొరుకుతాయి. అలాగే మనకి ఇంకా నాణేలను బట్టి వీళ్ళు ముద్రించిన నాణ్యాలు కానీ వీళ్ళ నాణ్యాలను బట్టి కానీ వీళ్ళలో కవులు కానీ లేదా రాజులు కానీ పాలించిన రాసిన గ్రంథాలను బట్టి కానీ అలాగే మనకి ఇంకా ఆధారాలు వీటికైతే శాతవాహనులకి పురాణాలు మనకి కూడా శాతవాహనుల గురించి ప్రత్యేకంగా మనకి మెన్షన్ చేస్తున్నాయి. పురాణాలు ఎన్ని ఉన్నాయి? 18 పురాణాలు. 18 పురాణాలు మనకు 18 పురాణాలు ఉంటే ఈ పురాణాలు సుమారుగా మనకి 4-5 పురాణాలు లైక్ మత్స్య పురాణం కానీ అలాగే వాయు పురాణం కానీ భాగవత పురాణం కానీ బ్రహ్మాండ పురాణం కానీ వీళ్ళ గురించి చెప్తున్నాయి. ఈ పురాణాలు మత్స్య పురాణము, వాయు పురాణము, బ్రహ్మాండ పురాణం, స్కంద పురాణము, ఇలా పురాణాలు మనకి వీళ్ళు శాతవాహనుల ఉనికిని గురించి మనకి తెలియజేస్తున్నాయి. అలాగే ఇంకా చూడండి 4-5 భాగవత పురాణము శాతవాహనుల ఉనికిని గురించి, శాతవాహనుల చరిత్ర గురించి మనకి కొన్ని ఆధారాలని ఇవి ఇవ్వగలుగుతున్నాయి. ఈ మత్స్య పురాణం అనేది సుమారుగా మన శాతవాహనుల్లో 30 మంది రాజుల యొక్క చరిత్రని ఇవ్వడం జరిగింది. 30 మంది రాజుల యొక్క చరిత్రని ఉన్నారనేసి ఒక ఆధారం ఇవ్వగలిగింది శాతవాహనులు. ఇది పూర్తి ఎవిడెన్స్ మనకంటూ ఉండదు కానీ కొంత ఈ సంగ్రహణ ఏదైతే ఉందో పురాణాల నుంచి ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు వేసినారు వీళ్ళ కాలంలో వేసినవి, అలాగే మన కళింగ రాజు అయిన హతిగుంపుడు వేసిన శాసనాలు, కొంతమంది ఇందులో రాజులు రాణులు వేసిన శాసనాలు, అలాగే బౌద్ధ మతం జైన మతంలో మోంక్స్ అంటే
ఎవరు ఆచార్య నాగార్జున లాంటి రాసిన కొన్ని గ్రంథాల నుంచి కానీ, అలాగే మనకి ఈ రాజులు కొంతమంది రాశారు. ఈ రాజుల కాలంలో కొంతమంది గుణార్జున్ లాంటి వాడు బృహత్కథను రచించాడు. వాటి నుంచి కానీ ఆధారాలు మనం, అలాగే సోమదేవ సూరి అనేది కథా సరిసాగరం రచించాడు. వీటి నుంచి కానీ ఇలా మనం ఆధారాలు తీసుకుంటూ కొన్ని నాణ్యాలు మనకి కోటిలింగాల్లో దొరికాయి. వాటిని ఆధారంగా తీసుకోవడం, నాణ్యాలను పెట్టి అంటే గ్రంథాలని, నాణ్యాలని, పురాణాలని, అలాగే ఏమని ఫారెన్ ట్రావెలర్స్ అందించిన సమాచారాన్ని బట్టి ఈ శాసనాలను ఆధారంగా చేసుకుని మనం వీళ్ళ యొక్క చరిత్రను మనం స్టడీ చేస్తాము. ఓకేనా? అందువల్ల ఇక్కడ మత్స్య పురాణం ఇక్కడ క్వశ్చన్ జనరల్గా రావడం జరిగింది. ఏది మత్స్య పురాణం ఎంతమంది శాతవాహన రాజుల గురించి చెప్పడం జరిగింది అంటే 30 మంది రాజుల గురించి చెప్పడం జరిగింది. ఓకే, 30 మంది రాజుల గురించి చెప్పడం జరిగింది. అలాగే స్కంద పురాణం ఏం చెప్పిందంటే ఆంధ్రుల్ని త్రైలింగులు అని రాసింది. త్రైలింగులు అని చెప్పారు. త్రైలింగులు అని చెప్పడం జరిగింది. ఏమని చెప్పింది? స్కంద పురాణము ఆంధ్రులను ఏమని చెప్పింది? త్రైలింగులు అని చెప్పింది. త్రైలింగులు. స్కంద పురాణం ఆంధ్రుల్ని త్రైలింగులు అని చెప్పడం జరిగింది. త్రైలింగులు అని చెప్పింది ఎవరు? ఏ పురాణంలో ఆంధ్రులను త్రైలింగులు అని చెప్పారు. బేసిక్ ఇంట్రడక్షన్లో వస్తుంది మనకి. ఆంధ్రుల్ని త్రైలింగులని ఏ పురాణంలో చెప్పినారు అంటే స్కంద పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే అందక అని ఆంధ్రుల్ని అందక అని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ మహాభారతంలో. ఎందుకంటే ఆంధ్రుల్ని శాతవాహనులు కాదు, ఆంధ్రుల్ని మొట్టమొదటిగా ఆంధ్రులు అనే పదం ఆంధ్రుల గురించి అందక రాజ్యంలో అందక రట్ట అని రాజ్యం ఏదైతే ఉందో మన ఈ ఖమ్మం, భద్రాచలం అండ్ ఛత్తీస్గఢ్, ఈ జార్ఖండ్, ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఒరిస్సా, ఈ బెల్ట్ ఉంది కదా అందక రాజ్యం అంటే ఇక్కడ ఇప్పుడు కూడా అదే ఉంటుంది మనకి. అక్కడ ఈ బెల్ట్లో ఏంటి? అందక రాజ్యం అంటే అందకరణ్యం ఉంటుంది. అక్కడ చాలా పెద్ద అడవులు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి అక్కడికి మనకి దాన్ని అందక రట్ట అన్నారు. ఆ విధంగా అన్నారనేసి కొంతమంది అంటారు. అందక అని ఎందుకన్నారంటే అక్కడ మహాభారతంలో ఎందుకు విధంగా మెన్షన్ చేయాలంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు పాండవులు కౌరవుల మధ్యకి కౌరవులకు సపోర్ట్ చేశారండి మన ఆంధ్రులు. అంటే ఆంధ్ర రాజ్యంలో ఉన్న ప్రజలు కానీ సైనికులు కానీ ఆ రాజ్యంలో ఉన్న రాజులు అప్పుడు పాలించిన వాళ్ళు. అందువల్ల అందక అని పేరు పెట్టారనేసి ఆ విధంగా ఒక స్టోరీ ఉంది. అయితే నెక్స్ట్ మనం ఇక్కడ అవన్నీ మరి బేసిక్స్ ఆంధ్రుల చరిత్ర స్టార్టింగ్ ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను. శాతవాహనంలో సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికి మనకి మత్స్య పురాణం చెప్పడం జరిగింది, వాయు పురాణం చెప్పడం జరిగింది, బ్రహ్మాండ పురాణము, స్కంద పురాణము కూడా, భాగవత పురాణము ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మత్స్య పురాణం అనేది మనకి ఏమని చెప్పింది? మత్స్య పురాణం 30 రాజుల శాతవాహన రాజుల నుంచి 30 మంది రాజులు ఉన్నారని చెప్పడం జరిగింది. అలాగే మన స్కంద పురాణం ఆంధ్రుల్ని త్రైలింగులు అని చెప్పడం జరిగింది. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఓకే, ఇంపార్టెంట్గా అయితే మత్స్య పురాణం ఎక్కువ మాట్లాడడం జరిగింది. ఇందులో ఈ మత్స్య పురాణం మనకి 8వ శతాబ్దం టైంలో రాయడం జరిగింది అనేసి ఒక రఫ్ అంచనా అంతే, దాన్ని పూర్తిగా మనం ఎవరు చెప్పలేం. అయితే శాతవాహనులు అనే ఈ సామ్రాజ్యం ఎలా ఎస్టాబ్లిష్ అయింది? అసలు శాతవాహనులు క్షత్రియుల లేక బ్రాహ్మణుల? గతంలో ప్రశ్న రావడం జరిగింది. శాతవాహనులు బ్రాహ్మణులు. శాతవాహనులు ఎవరండి? బ్రాహ్మణులు. మనం ఇక్కడ చూస్తాం ఏంటది? గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణ క్రిస్తు దర్శకత్వంలో ఒక సినిమా రావడం జరిగింది, గౌతమిపుత్ర శాతకర్ణి. దీన్ని అక్కడ బ్రాహ్మణ ఆచారాలను మంట కలపకుండా దాన్ని కాపాడడం కోసం అతను యుద్ధాలు చేశాడనేసి ఒక విధంగా హైప్ ఉన్నది. అయితే బ్రాహ్మణులు అది ఓన్లీ ధర్మం కోసం చేశాడనేసి ఒక యాంగిల్ చూపిస్తాం. కానీ బ్రాహ్మణ ఆచారం, బ్రాహ్మణ సిద్ధాంతం, వీళ్ళ బ్రాహ్మణులు ఒరిజినల్గా క్షత్రియులు కాదు, వీళ్ళు శాతవాహనులు బ్రాహ్మణులు అనడానికి దీనికి ఒక కథ కూడా ఉంది. అదేంటంటే మనకి దీనికి ఆధారం ఏంటంటే దీపకర్ణి అనే రాజు తన భార్య చనిపోయి పాము కుట్టి చనిపోయిందట. దీపకర్ణి అనే రాజు ఉండేవాడు. దీపకర్ణి అనే రాజుకి తన భార్య చనిపోయి బాధతో ఒక రోజు నిద్రిస్తుండగా ఒక కల వచ్చిందట. ఒక సాతుడు అనే బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణుడు, ఎవరు? సాతుడు అనే బ్రాహ్మణ బాలుడు సింహం పైన ఉన్నాడట. సింహం పైన ఉండి సింహాన్ని
సంహరించాడు, చంపాడట సింహాన్ని. సాధుడు అనే బ్రాహ్మణ బాలుడు కనిపించాడు కళ్ళను. ఈ బ్రాహ్మణ బాలుడు తనకు దొరికిన తర్వాత ఈ బ్రాహ్మణ బాలుడి పేరు మీద బ్రాహ్మణ బాలుడే తర్వాత ఈ శాతవాహన రాజు మౌన పురుషుడు అయ్యాడని ఇతని పేరు మీదే శాతవాహన శాతవాహన రాజ్యం వంశం వచ్చిందని ఒక కథ మనకి ఉన్నది. ఈ కథని ఎక్కడ ఉన్నది? సోమదేవాయ సూరి రాసిన సోమదేవాయ సూరి రచించిన కథా సరిత్సాగరం. ఈ గ్రంథాన్ని గుర్తుంచుకోండి, రావడం జరిగింది గతంలో. కథా సరిత్సాగరం సోమదేవాయ సూరి రచించిన కథా సరిత్సాగరంలో ఈ కథని శాతుడు అనే బ్రాహ్మణ బాలుడి కథని చెప్పడం జరిగింది. సోమదేవాయ సూరి. కథా సరిత్సాగరం రచించింది ఎవరు అని అడిగినాడు. కథా సరిత్సాగరం రచించింది సోమదేవాయ సూరి. ఇతను ఈ కథలో కథా సరిత్సాగరంలో శాతుడు అనే బ్రాహ్మణ బాలుడు సింహంపై దీపకన్య అనే రాజు కల్పించాడని, అతని పేరు మీద కానీ శాతుడి పేరు మీద కానీ శాతవాహన రాజ్యం పెరిగి పెద్దవాడి శాతవాహన రాజ్యం ఏర్పడిందనేసి, ఓకే, అతనే వచ్చాడనేసి ఒక కథ. అలాగే ఇదే అంశాన్ని మనకి గుణాఢ్యుడు రచించిన బృహత్ కథలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. గుణాఢ్యుడు రచించిన బృహత్ కథలో కూడా బృహత్ కథ ఇది కూడా గుర్తుంచుకోండి. గుణాఢ్యుడు రచించిన కథ ఏంటి? గుణాఢ్యుడు రచించిన గ్రంథం ఏంటి? బృహత్ కథ. గుణాఢ్యుడు రచించిన బృహత్ కథలో కూడా ఇదే అంశాన్ని మెన్షన్ చేయడం జరిగిందని మనకి ఆధారాలు ఉన్నాయి. ఓకేనా? దీన్ని బట్టి మనం వీళ్ళు ఎవరని చెప్పొచ్చు? శాతవాహనులు బ్రాహ్మణులు అని చెప్తున్నాం. శాతవాహనులు ఎవరంటున్నాం? బ్రాహ్మణులు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. శాతవాహనులు. ఇది ప్రశ్న ఎంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాం అంటే గతంలో ప్రశ్న అడిగాడు. ఓకే, గతంలో ప్రశ్న అడిగారు. అయితే వీళ్ళు ఎక్కడ పాలించారు, ఎక్కడ చేశారు? దీనిలో మనం చాలా కన్ఫ్లిక్షన్లు ఉన్నాయి. అందులో కన్ఫ్లిక్ట్ చాలా ఉన్నాయి. వీరికి శాతవాహనులకి ఆధారం ఏంటంటే మొట్టమొదటి రాజు అంటే శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు చిముకుడు లేదా శ్రీముఖుడు. ఇతనే ఎలా చెప్పగలరంటే మనకి చిముక అనే పేరుతో మనకి కొన్ని కరీంనగర్ జిల్లాలోని కోటి లింగాల్లో నాణ్యాలు దొరికాయి. కరీంనగర్ జిల్లాలోని ప్రస్తుత కరీంనగర్ జిల్లాలోని కోటి లింగాల్లో చిముక అనే పేరుతో నాణ్యాలు దొరికాయి అంట. చిముక అనే పేరిట నాణ్యాలు దొరికాయి. అతన్నే చిముక లేదా శ్రీముఖుడు. ఎవరు? శాతవాహన రాజ్యం యొక్క స్థాపకుడు అంటారు. శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరండి? చిముకుడు లేదా శ్రీముఖుడు శాతవాహన రాజ్య స్థాపకుడు. అంటే గౌతమ బుద్ధ శాతకర్ణి శాతవాహన రాజ్య స్థాపకుడు కాదు, తర్వాత వచ్చిన వాళ్ళంతా. ఓకేనా? శాతకర్ణి, మొదటి శాతకర్ణి, రెండో శాతకర్ణి తర్వాత శ్రీ గౌతమ బుద్ధ శాతకర్ణి రావడం జరిగింది. ఓకే, ఇక్కడ చిముకుడు లేదా శ్రీముఖుడు అనేది శాతవాహన రాజ్య స్థాపకుడు. ఇతని యొక్క నాణ్యాలు చిముక అనే పేరుతో కోటి లింగాల వద్ద కరీంనగర్ జిల్లాలో కోటి లింగాల వద్ద దొరకడం జరిగింది. అందువల్ల వీళ్ళు మొట్టమొదటిగా మహారాష్ట్రలోని పైఠాను లేదా ప్రతిష్టానపురము లేదా మరియు అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్ర రాష్ట్రంలో అయితే అమరావతి లేదా ధర్మకోట పేరుతో ఇక్కడ రాజధానిగా తీసుకుని పరిపాలించారనేసి మనకి రెండు వాదనలు ఉన్నాయి. మొట్టమొదటి రాజధాని ఏదని ఎవరు డిసైడ్ చేయలేకపోయాడు. ఒక్కొక్క ఆధారం ఒక్కొక్క విధంగా చెప్పారు ఈ రీసెర్చ్ ఎవరైతే హిస్టోరియన్స్ ఉన్నారో వాళ్ళు. అయితే మనకున్న ఆధారాలు పెట్టుకొని వీళ్ళు మహారాష్ట్రలో రాజధాని అయితే వీళ్ళకి మహారాష్ట్రలో అయితే వీళ్ళ రాజధాని ఏదనుకున్నాము? మొట్టమొదటి రాజధాని మహారాష్ట్రలో ఉన్నప్పుడు పైఠాను లేదా ప్రతిష్టానపురము. ఓకే, ఆంధ్ర రాష్ట్రం అయితే ఏది అమరావతి లేదా ధరణికోట వీరు రాజధానిగా పాలించారు. అమరావతి లేదా ధరణికోట వీళ్ళు రాజధానిగా పాలించారనేసి మనం చెప్తున్నాం.
మహారాష్ట్రలో అయితే పైఠాని లేదా ప్రతిష్టానపురం రాజధాని చేసుకొని పాలించారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో అయితే అమరావతి లేదా ధర్మకోట, అందులో ఇంక్లూడింగ్ తెలంగాణ పోర్షన్ కలిపే. ఓకే, అందులో శాతవాహనులు అనేది ఏపీ హిస్టరీలో చదువుతాం, తెలంగాణ హిస్టరీలో కూడా చదువుతాం సేమ్. ఓకేనా? ఇవి ప్రస్తుతం అమరావతి చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రస్తుత సీఎం 2014 అమరావతిని పేరు పెట్టడానికి కూడా కారణం ఇదే. అమరావతిని శాతవాహనులు పాలించే రాజధానిలాగా అమరావతిని గొప్పగా హైలైట్ చేయాలని, దాన్ని డెవలప్ చేయాలని బౌద్ధం అమరావతిలో బౌద్ధం అని విరగలింది ఒకప్పుడు. అని మనం ఈ శాతవాహనులోనే మతం అనే కాన్సెప్ట్ వచ్చేటప్పుడు శాతవాహనుల రిలీజియస్ అఫేర్స్ ఏ విధంగా ఉన్నాయి అప్పుడు మనం చదివినప్పుడు ఈ అమరావతి కాన్సెప్ట్లో మనం బౌద్ధం జైనం అక్కడ ఏ విధంగా వచ్చిందో, బౌద్ధం కానీ ఏ విధంగా డెవలప్ అయింది మనం చదువుకుంటున్న తర్వాత దానిని. అలాగే మనకి ఇక నాణ్యాల గురించి, శ్రీముఖుడి నాణ్యాల గురించి మనం నేర్చుకున్నాం. అలాగే ఇంకా నాణ్యాల గురించి మనం మాట్లాడితే వీళ్ళ ఆధారాలు చూసినట్లయితే వీళ్ళ శాతవాహనుల ఆధారాల గురించి మనం ఏం చెప్పుకున్నాం, చిముక అనే పేరుతో కోటిలింగాల వద్ద నాణ్యాలు దొరికాయి. అలాగే మనకి ఇంకొక రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి ఉన్నాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి ఒక రాజు ఉన్నాడు. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి మనకి తెరచాప గుర్తుగల నాణ్యాలు వేయించాడు. తెరచాప గుర్తుగల నాణ్యాలను వేయించాడు. ఇవి కూడా మనకి దొరికాయి. తెరచాప గుర్తుగల నాణ్యాలు మనకి రోమ్లో కూడా దొరికినాయి. మనకి అయితే దానివల్ల మనకి సింహలం లేదా రోమ్తో వీళ్ళు విదేశ వ్యాపారం బాగా చేశారు అని మనకు అర్థమవుతుంది. సింహలంలో దొరికాయి నాణ్యాలు, రోమ్లోనూ దొరికాయి. కాబట్టి దీనికి యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే వీళ్ళ టైంకి వచ్చేటప్పటికి తెరచాప గుర్తుగల నాణ్యాలు. తెరచాప అంటే ఏంటి? సముద్రంలో ఒక సిప్పుకి తెరచాప ఒకటి ఉంటుంది అడ్డంగా, ఆ చేప అదే చిప్పు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న పడవలకి ఆ చేప ఆ గుర్తుని వేయడం జరిగింది. తెరచాప గుర్తుగల నాణ్యాలని వాటి కాయిన్ల మీద తెరచాప గుర్తుని ముద్రించడం జరిగింది. అందువల్ల ఎవరి కాలంలోనూ యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఇది చాలా ఇంపార్టెంట్గా గతంలో రావడం జరిగింది. తెరచాప గుర్తుగల నాణ్యాలని ముద్రించింది ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో. ఇవి మనకి విదేశ వ్యాపారం సింహం మరియు రోమ్ లాంటి దేశాలు మలయా దేశాలతో ఉన్నదనేసి దీని ఆధారం బట్టి మనం చెప్పవచ్చు. అలాగే మనకి గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేయడంటే ఇతనిపై కొత్త రకంగా ఇతర నాణ్యాలు ఏమన్నాయంటే గౌతమిపుత్ర శాతకర్ణి మోస్ట్ పాపులర్ రూలర్ ఇన్ ద శాతవాహనస్. అందుకే మనకి బాగా సినిమా తీశారు గౌతమిపుత్ర శాతకర్ణి. అందువల్ల అంటే వీళ్ళు నార్త్ కింగ్స్ అయిన శకులు రాజైన నహపానుడిని చాలా కాలం యుద్ధం చేసి గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళని ఓడించాడు. నహపానుడిని ఇతను ఓడించిన దాని గుర్తుగా అతను కసితోడు ఏం చేయడంటే అందరూ వాళ్ళకు అంటే రాజ్యం శాతవాహన రాజ్యంలోకి వచ్చేసింది. శకరాజైన నహపానుడి రాజ్యం నార్త్ ఇండియా. అయితే వచ్చినప్పుడు ఇతను ఏం చేయడు, గౌతమిపుత్ర శాతకర్ణి తన ముద్రలో నాణ్యాలు ఏం చేయాలంటే మామూలుగా నాణ్యాలు గౌతమిపుత్ర శాతకర్ణి పేరు మీద తీసుకోవాలి. కానీ అలా కాకుండా ఏదైతే నహపానుడి నాణ్యాలు ఉన్నాయో, కాయిన్స్ ఉన్నాయో, కరెన్సీ ఉందో వాటిపైన మరలా రీప్రింట్ చేశాడు అనమాట. పునర్ముద్రిత చేశాడు. అదే ఏదైతే ఉందో మెటల్స్ వాడి ఎక్కడ ఇలాంటివి పునర్ముద్రిత నాణ్యాలు అంటారు. పంచమార్కెట్ కాయిన్స్. ఇవి పునర్ముద్రిత నాణ్యాలు లేదా పంచమార్కెట్ కాయిన్స్ ఎవరు వేశారంటారు? గౌతమిపుత్ర శాతకర్ణి. ఎందుకు? నహపానుని ఓడించి శకుల రాజైన నహపానుని ఓడించి పునర్ముద్రిత నాణ్యాలు లేదా పంచమార్కెట్ కాయిన్స్ని చేశాడట. ఎందుకంటే అదే నాణ్యాల మీద ప్రింట్ చేయించాడు అనమాట. చెప్పాలంటేనే పంచమార్కెట్ కాయిన్స్ని ఇతను ముద్రించడం జరిగింది. ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ రకాల 3 నాణ్యాలు ఉన్నాయి. అలాగే నాణ్యాల్లో ఇంకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళ నాణ్యాలని 14 అంటారు. 14 అంటారు వీళ్ళ నాణ్యాలని. ఈ 14 అనేవి కాపర్ అంటే రాగి మరియు రాగి ప్లస్ సీసం కలయికతో మిక్సర్గా చేసినవి. మిక్స్డ్ కాయిన్స్ రాగి మరియు సీసం కలయికతో చేసినవి. వీటి నాణ్యాలు ఏమంటారు? శాతవాహన కాలంలో నాణ్యాలని 14 అని అన్నారు. 14 అంటారు. ఈ నాణ్యాలని రాగి మరియు సీసం మెటల్స్తో చేయడం జరిగింది. ఇవి శాతవాహన కాలం సంబంధించిన ముఖ్య ఆధారాల్లో నాణ్యాల గురించి ఒక కాన్సెప్ట్. ఓకేనా? అంటే
మనం ఏం చెప్పుకున్నాం, ఉదయంపుర శాతకర్ణి పునర్ముద్రిత నాణ్యాలు లేదా పంచమార్కెట్ కాయిన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి తెరచాపు గుర్తు గల నాణ్యాలని మనకి ముద్రించడం చెప్పుకుంటున్నాం మనము. అలాగే శ్రీముఖుడి గురించి చిముక అనే పేరిట మనకి కోటిలింగాలు, కరీంనగర్లో కోటిలింగాల వద్ద కొన్ని నాణ్యాలు దొరికినాయి. అందువల్ల మనకి అక్కడ కోటిలింగాలను కూడా ఒక రాజధానిగా మనం ఎజ్యూమ్ చేస్తున్నాం. కోటిలింగాలను కూడా ఒక రాజధానిగా ఎజ్యూమ్ చేస్తున్నారు. ఇక్కడ 2 రాజధానులే కాకుండా మహారాష్ట్రలో పైఠాన్ లేదా ప్రతిష్టానపురమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి లేదా దండకోట కాకుండా కోటిలింగాలను కూడా శాతవాహనులు అక్కడ కూడా కొంతకాలం రాజధానిగా ఉండి పరిపాలించాలని. అయితే లాస్ట్ రాజు 3వ పులోమావి, లాస్ట్ శాతవాహన రాజులో మొదటి రాజు ఎవరు? శ్రీముఖుడు. లాస్ట్ రాజు ఎవరు? 3వ పులోమావి. 3వ పులోమావి లాస్ట్ రాజు. ఇతను బళ్ళారిలో లాస్ట్కి పాలించడనేసి, లాస్ట్గా బళ్ళారి రాజధానిగా పాలించడనేసి మనకు ఆధారాలు తెలుస్తున్నాయి. 3వ బళ్ళారి ఇది ఎక్కడ తెలుస్తుంది? మేకధోని శాసనం ద్వారా తెలుస్తుంది. 3వ పురాణ శాసనాల గురించి మనం ప్రత్యేకంగా మళ్ళీ చెప్పుకుందాం. 3వ పులోమావి బళ్ళారి రాజధానిగా పరిపాలించడం. 3వ పులోమావి ఎవరు? లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్. ఇతను బళ్ళారిని రాజధానిగా చేసుకుని పరిపాలించడానికి. అంటే రాజధానిలే చూడండి ఎన్ని వచ్చాయి మనకి. మహారాష్ట్రలో పైఠాన్ లేదా ప్రదేశాలపురం, ఆంధ్ర రాష్ట్రంలోని అమరావతి లేదా దండకోట, తెలంగాణలోని ఏం చెప్పాం కోటిలింగాల, కరీంనగర్లో కోటిలింగాల. అలాగే మా 3వ పులోమావి చివరి రాజు పాలించేవాడికి బళ్ళారి ఉన్నదని. ఈ బళ్ళారి గురించి ఎవరు చెప్పారు? మనకు ఈ రాజధానిలో ఎలా చెప్తున్నాం మనం? ఇవన్నీ కాయిన్స్ పెట్టి కానీ అక్కడ దొరికిన శాసనాలు పెట్టి కానీ. అలాగే బళ్ళారిది మేకధోని శాసనం ఉన్నది. మేకధోని శాసనం బళ్ళారిలో మేకధోని శాసనం అనేది ఒకటి ఉన్నది. మేకధోని శాసనాన్ని ఎవరు వేయించారు? మేకధోని శాసనం అంటారు. మేకధోని శాసనాన్ని 3వ పులోమావి వేయించాడు. మేకధోని శాసనాన్ని ఎవరు వేయించారంటే 3వ పులోమావి ఎక్కడ వేయించాడు? బళ్ళారిలో. దీన్ని బట్టి ఇది ఏం చెప్తుంది? శాతవాహన రాజు పతనం గురించి చెప్తుంది. అప్పటికి లాస్ట్ స్టేజ్కి వచ్చారు వాళ్ళు. శాతవాహన రాజు పతనం గురించి మనకు చెప్తుంది. మేకధోని శాసనం బళ్ళారిలో వేశారు. ఇది ఎవరు? 3వ పులోమావి లేదా చివరి రాజునే. ఓకేనా? ఇక్కడ వరకు మనం శాసనాల గురించి కాదు, కాయిన్స్ గురించి, రాజధాని గురించి ఒక అవగాహన వచ్చాం. మనం నెక్స్ట్ మనం శాసనాల గురించి అండ్ గ్రంథ రచనల గురించి వీళ్ళకున్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.